అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ వ్లాగ్స్. నా పేరు రమ్య. ఈరోజు దేశ విదేశాల్లో జరిగిన కీలక పరిణామాలు, తెలుగు రాష్ట్రాల అప్డేట్స్ మరియు క్రీడా విశేషాలను ఇప్పుడు చూద్దాం. గాజా శాంతి మండలిలో భాగస్వామ్యం కావాలని భారత్కు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం. మేడారం జాతరకు ఆర్టీసీ టికెట్ ధరలు ఖరారు. కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు. విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు. 50 ఏళ్ల నాటి ₹7 చోరీ కేసులో మహారాష్ట్ర కోర్టు సంచలన తీర్పు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత్ ప్లేయర్ల సందడి. డొనాల్డ్ ట్రంప్ తాజా పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శాంతి మండలిలో చేరాలని భారత్ను కోరారు. అలాగే నేటి నుండి దావోస్లో ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ట్రంప్ ప్రసంగించనున్నారు. భారత్ నుండి కూడా కీలక నేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. మేడారం జాతర వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుండి ఆర్టీసీ బస్సు ఛార్జీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఏపీని ఇంధన రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ పిలుపునిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో 1970లలో జరిగిన ₹7 చోరీ కేసుపై 50 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అలాగే జపాన్ యూట్యూబర్ ఐకిచన్ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రివ్యూలు మిశ్రమంగా వస్తున్నాయి. ధనుష్ కొత్త సినిమాపై నష్టపరిహారం కోరుతూ ఈరోజు సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. న్యూజిలాండ్తో జరిగిన 3వ వన్డేలోనూ భారత్ ఓటమి పాలై సిరీస్ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ సెంచరీ వృధా కావడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ రోజు నుంచి పవిత్రమైన మాఘమాసం ప్రారంభమైంది. ఫిబ్రవరి 17 వరకు జరిగే ఈ మాసంలో నదీ స్నానాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇవే ఫ్రెండ్స్ నేటి వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ శ్రీలేఖ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.